గరుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఎలా మారాడో మీకు తెలుసా? అది తెలియాలంటే ముందుగా వినతా కద్రువుల కథ తెలియాలి. వినతా కద్రువలు దక్షుడి కుమార్తెలు. కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు నీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన 1000 మంది పుత్రులు కావాలని కోరింది. వినత తనకు వారికంటే బలవంతులైన 2 పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది 1000 మంది నాగకుమారులు జన్మించారు. అందుకు వినత ఉక్రోషపడి తన అండాలలో ఒకదాన్ని చిదిమింది. దాని నుండి సగం దేహంతో జన్మించిన అరుణుడు, ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు? నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అవుదువుగాక అని శపించాడు. ఆ తర్వాత తాను సూర్యుని రథసారథనిగా వెళ్ళాడు. అరుణుడు వెళుతూ తన తల్లితో, అమ్మా, 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహాబల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కలుగుదు అని చెప్పి వెళ్తాడు. ఒకరోజు సముద్ర మదనం జరగగా అందులోంచి ఒక అద్భుతమైన తెల్ల గుర్రం ఉచ్చైశ్రవస బయటకి వచ్చింది. దానిని చూసిన కద్రు కుటిలోపాయం చేసి ఈ గుర్రం నల్లగా ఉందని చెప్తుంది. దానితో వినత అది తెల్లగా ఉంది అని అంటుంది. ఇద్దరు పందెం వేసుకున్నారు. ఓడినవారు మరొకరికి దాసి అవ్వాలని. కద్రు తన పిల్లలైన నాగులతో ఆ గుర్రంపై ఎవరైనా నల్లగా కమ్ముకొని ఉండండి, అది నల్లగా కనిపించాలి అని. తల్లి మాట విని వారు అలానే చేశారు. వినత వచ్చి చూసింది. అది నిజంగానే నల్లగా కనిపించింది. పందెంలో తాను ఓడి దాసిగా మారింది. కొన్ని రోజుల తర్వాత 2వ అండం నుండి గరుడు పుట్టాడు. అతను రూపంలో అద్భుతంగా, బలిష్టంగా, తేజస్సుతో పుట్టాడు. చిన్నతనంలోనే తన తల్లి దాసిగా ఉండడం గమనిస్తాడు. గరుడు తన తల్లి దాసిగా ఎందుకు మారిందో తెలుసుకొని కద్రు వద్దకు వెళ్ళి నా తల్లిని విముక్తి చేయమని కోరాడు. ఏం కావాలని అడిగాడు. అందుకు కద్రు అమృతం తెచ్చి తమకు ఇస్తే నీ తల్లి దాసిత్వం తీరుతుందని చెప్తుంది. గరుడు వెంటనే ఆకాశంలో పైకి ఎగిరిపోయి దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని సంపాదించాడు. అతని బలాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి గరుడునికి ఒక వరం ప్రసాదించాడు. అప్పుడు గరుడు, నీకు సేవ చేయాలని ఉంది ప్రభు, నీ వాహనంగా ఉండాలి అంటాడు. విష్ణువు ఆ వరం ఇచ్చాడు. ఆ తర్వాత అమృతాన్ని నాగుల వద్దకు తీసుకువెళ్ళి ముందు నా తల్లిని విడిచిపెట్టమని అడుగుతాడు. వాళ్ళు దానికి అంగీకరించారు. గరుడు అమృతాన్ని అక్కడ పెట్టి వాళ్ళు తినకముందే దానిని తిరిగి తీసుకువెళ్ళాడు. వినతకి దాసిత్వం నుంచి అలా విముక్తి లభించింది. గరుడు ఆ విధంగా విష్ణువుకి వాహనంగా మారాడు.